సాధారణంగా ఈ బూరెల్ని పంచదారతోటే చేసుకుంటారు. ఒకవేళ మీకు పంచదార వద్దు అనుకుంటే ఇదే ప్లేస్‌లో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే తీపి కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే ఆ పావు గ్లాసుని తగ్గించేసుకొని ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత అర గ్లాస్ నీళ్ళని పోసుకుని ఇది పూర్తిగా కరిగాక మధ్యలో పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం మనకి ఇలా వేళ్ళకి అంటుకునేలా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకుల పౌడర్‌ని, మనం వేయించుకున్న కొబ్బరి పొడిని, గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు పేస్ట్ మనకి పాకంలో బాగా కలిసి అంతా కూడా దగ్గర పడేలాగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలనమాట. ఇక్కడ మీరు గ్రైండ్ చేసుకున్న పెసరపిండి అనేది రవ్వ రవ్వలా ఉంటే పాకంలో వేయగానే ఈజీగా కలిసిపోతుంది. ఇలా ముద్దగా ఉంది అంటే పాకంలో వేయగానే కలవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒకవేళ మీకు అలా కష్టంగా అనిపిస్తే కనుక మొత్తం అంతా కలిసిన తర్వాత ఎక్కడైనా ఉండలుండలుగా కనిపిస్తే చల్లారిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.